ఇక కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదంటున్నారు తెలంగాణ వాదులు. గతంలో జేఏసీలో పనిచేసిన నేతలు కొందరు గన్ పార్క్ దగ్గర నిరసనకు దిగారు. టీఆర్ఎస్ నేతల తీరును విమర్శించారు. గన్ పార్క్ దగ్గర గులాబీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసీఆర్ ఇలా కోదండరాం ఏం తప్పు చేసిండని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013కు విరుద్ధంగా ఈ రోజు 1, 2, 3 దీవో తెచ్చిండు అని చెప్పి మల్లన్న సాగర్ కు పోవడం ఇలా కోదండరాం చేసిన తప్ప, మరి ఇలా ఇండ్ల పథకంలో ఒక్క ఇల్లు కట్టి మరి దేశం మొత్తం కట్టినా అని చెప్పి ప్రచారం చేసుకుంటామనడం తప్ప, KG to PG ఉచిత విద్య లేదు అని చేయడం తప్ప, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పంచినమని చెప్పి అడగడం తప్ప, ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉద్యమ కాలంలో ఎన్నో వర్గాలను కలుస్తూ జేఏసీలో మరి ఎన్నో హామీలను ప్రజకిచ్చి వచ్చిన పరిస్థితి. ఇవాళ ఏమంటాం, ఏరు దాటంగానే తెప్ప దాటిన చందంగా ఇవాళ అధికారం రాగానే నీ కుటుంబానికి మాత్రం 100% ఈరోజు తీసుకుంటావు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయవని చెప్పి ఈరోజు కోదండరాం అడిగినందుకు నీ చెంచా మంత్రులకు, నీ దద్దమ్మ మంత్రులకు, నీ చెంచా అయిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు కోపం వచ్చిందా? ఎవరి మీద మీరు కక్ష సాధింపు చేస్తున్నారు? దగుల్బాచీల ఈరోజు మీరు దగుల్బాచీలను వెంటేసుకొని వస్తున్న పరిస్థితి. ఇవాళ మీకు సీమాంధ్ర తొత్తులు ఎవరైతే ఆ మెగా ఎవరో అదే కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే ఎస్కలేషన్ మీద ఈరోజు గుత్తేదారుల జేబులు నింపడానికి నీ ప్రభుత్వం పనిచేస్తున్నది. 1,30,000 కాంట్రాక్టులు ఈరోజు సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో పెట్టిన నువ్వు తెలంగాణను ఎవరికి తెచ్చిచ్చినో చెప్పాల్సిన పరిస్థితి ప్రశ్నిస్తే నీకు అసహనం పెరుగుతుందా? ఇవాళ 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో ఒక రివ్యూ మేధావులు చేస్తే కూడా సహించలేని అసహనమైన ఈ ప్రభుత్వాన్ని కూల్చడం తప్పదు అని చెప్పి ఈరోజు కోదండరాం గారు చెప్పినందుకు ఈరోజు కోపం వస్తున్నదా? ఈరోజు ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో, వామపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో, టీడీపీ ఏం మాట్లాడుతున్నదో ఈరోజు కోదండరాం కూడా అదే మాట్లాడుతున్నది. ఒక రకంగా ప్రశ్నించే విధానాన్ని ఈరోజు కోదండరాం ఎంచుకున్నందుకు వారిని స్వాగతిస్తున్నాం. ప్రజల కొరకు పోరాడిన కోదండరాంకు ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా ఈ తెలంగాణ పౌర సమాజం మద్దతు వరకు ఉంటుంది. కానీ ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక ఫ్యూడలిస్టిక్ నియంతకు చూడడం తెలియదు, వినడం తెలియదు. నువ్వు నియంతవా, ప్రజాస్వామ్యవాదివా? ప్రజాస్వామ్యవాదుల యొక్క డిమాండ్లను కనుక నువ్వు పరిష్కరించే ప్రయత్నం చేస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇదే అమరవీరుల సాక్షిగా 500 మందిని ఈరోజు అమరవీరులను చేసినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. పార్లమెంటు సాక్షిగా 1,200 మంది ఈరోజు ఎట్లా చెప్పినావు? ఇంతటి అబద్ధాల కోరు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి అమరవీరుల సాక్షిగా దీక్ష తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ వెంటనే కోదండరాం గారికి సారీ చెప్పండి. మీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.